హాయ్ అండి, అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. కుమారి వ్లాగ్స్ ఛానల్కి వెల్కమ్ అండి. ఇది నిన్న తీసిన వీడియో. నిన్న సండే కదా, సండే స్పెషల్. మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి, చివరి వరకు చూడండి వీడియో. ఇంకా నిన్న సండే వ్లాగ్ ఇది. మటన్ తెచ్చారు, కైమాన్ని కొంచెం బీరకాయ వేసి వండాను కూర. చాలా బాగా వచ్చిందండి కూర అయితే. కలర్ చూసారా ఎంత బాగుందో, బాగా ఉడికింది. బీరకాయ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి మటను. ఉట్టిగా తినకంటే కైమా ఎలా బాగుంటుంది. ఇంకా గార్డెన్ సాయంత్రం మళ్ళీ మొగ్గలు అయితే కోసానండి. మేడమకి వెళ్ళాను, మొగ్గలు కొంచెం ఉన్నాయి, తగ్గిపోయి. మళ్ళీ ఇది సెకండ్ హార్వెస్ట్ అనమాట. కొంచెం మొగ్గలు అయ్యాయి. ఆకైతే కొంచెం దూసానండి, ఇంకా అక్కడక్కడ చిగురొచ్చి మొగ్గ వస్తుంది. ఇంకా ఈ మధ్య హెల్త్ బాగోక దీన్ని పట్టించుకోలేదు, అయినా అలా పోస్తూనే ఉంటుంది. ఎప్పుడు సంవత్సరం అంతా పువ్వులు ఇస్తూ ఉంటుందండి. మొగ్గలు అయితే మంచి స్మెల్ వస్తాయి, విడిచిపోయి బాగుంటాయి పువ్వులు. మళ్ళీ పువ్వులు అయితే కొనుక్కోకర్లేదు సీజన్లో. అలా కొంచెం మొగ్గలు అయ్యాయి, కోసుకొచ్చాను పైకి వెళ్ళి. ఇంకో ఇక్కడ కొంచెం ఆకు దూసానండి, దూసిందంతా మళ్ళీ చిగురు వస్తుంది. ఇంకా నిన్న వారు బజార్కి వెళ్ళి తాటి ముంజలు అయితే తీసుకొచ్చారు. సమ్మర్ స్పెషల్ అనుకోవాలి. తాటి ముంజలు చాలా ఇష్టం అండి నాకు. అయితే జ్యూస్ చేశాను, చక్కగా తొక్కలన్నీ ఒలిసేసి ఉంచారు. గణేష్ జ్యూస్ అయితే చేశాను. కొంచెం మిక్సీ కొట్టేసి కొంచెం పాలు, షుగర్ అయితే తక్కువ వేసాను, ఒక స్పూన్ వేసాను. పిలువండి లోపలికి వచ్చింది. ఇంకా మొగ్గలు కోయడానికి వచ్చాను. మా మనోడు వచ్చాడు, ఊరికా పిలిచేస్తున్నాడు. వస్తానుండు, మొగ్గలు ఏరుతున్నా. నాని అమ్మమ్మ కిందకు రాని, రారా అయితే రారా, మొగ్గలు కోసి వస్తాను అని చెప్పి వాడికి కొంచెం కోసాక పైకి వచ్చాడు ఆడుకోవడానికి. నేను వచ్చేస్తానమ్మా కిందకి. ఇంకా అలా పూస్తూనే ఉంటుందండి మళ్ళీ చెట్టు ఎప్పుడున్నో. మొగ్గలు చూసారా, పెద్ద మొగ్గలు వస్తున్నాయి, కొత్త చిగురు వచ్చి. చెట్టు అంతా మొగ్గే బాగా వచ్చింది. ఇంకా సాయంత్రం అయితే ఐస్ యాపిల్ తాటి ముంజలు జ్యూస్ చేశానండి. ఎండాకాలం మంచి చలవ చేస్తుంది ఇవి. తాటి ముంజలు కంపల్సరీ తినాలండి అందరూ. ఒంటికి చలవ చేస్తుంది బాగా. ఎండలో చాలా బీభత్సంగా ఉన్నాయి కదా. ఇంకా మొగ్గలు ఇవి అయ్యాయండి, తక్కువ అయ్యాయి, అవే చూపిస్తున్నాను మీకు. తాటి ముంజలు ఇంకా ఒలిసి పెట్టారు, ఒలిసి పెడితే కొంచెం జ్యూస్ చేశాను. 4 జ్యూస్ చేసుకొని తాగాము. మా మనోడికి ఇస్తే వద్దన్నాడు, ఒలిసినవి 2 తిన్నాడు. జ్యూస్ అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా అలా ట్రై చేయండి. అందులో కొంచెం ఐస్ క్యూబ్స్ వేసాను.
ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ కొట్టేసాను. కొంచెం పాలు, కొంచెం లైట్గా షుగర్ యాడ్ చేశాను. అనేది ఇవన్నీ వేసి మిక్సీ చేసాను. చాలా బాగా వచ్చింది జ్యూస్ అయితే. స్టార్ట్ ముందు వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి, మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్టివ్గా ఉంటుంది వీడియో కోసం. ఇంకా ఐస్ యాపిల్ అయితే ఇలాగా జ్యూస్ కొట్టేసి ఇంకా 2 గ్లాసులు వేసుకున్నాము తాగుదామని చెప్పి. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఒరే కొంచెం అడుగుని నలగలేదు ఫ్రెండ్స్. అలాగే బాగుంటుంది, నోటికి పలుకులుగా తగులుతాయి కదా, బాగుంటుంది తిన్నాకి. చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్. సమ్మర్ స్పెషల్ ఐస్ యాపిల్ జ్యూస్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్.